అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనం నుంచి ముందుకు కొనసాగుదాం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇజ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఒక పల్లవి చరణం పాడుకొని ముందుకు కొనసాగుదాం. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపు మోక్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మరి శ్రమల్లో ఉన్నటువంటి వారు ఇజ్రాయేలీయులు వారు పాప మమతల చేత పారిపోయిన వారు మరి కఠిన బానిసత్వములో ఉన్నారు. ఎందుకున్నారంటే హషేం వారి నుంచి దూరంగా వెళ్ళారు. వారు వాగ్దాన దేశం నుంచి దూరంగా వెళ్ళారు. కాబట్టి కఠిన శ్రమలు అయినప్పుడు తిరిగి ఆయన యందు భయంతో భక్తితో ఆయనకు విన్నవించుకున్నప్పుడు ఆ కఠిన బానిసత్వం నుంచి విడిపించి పాలు మరి ఎర్ర సముద్రం గురిని పాయలు చేసి మరి మోషే గారిని వారికి అధికారిగా ఉంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ మరి ఆయన మందిర నిర్మాణములో మందిరం ఎలా ఉండాలి, ఆ మందిరం నిర్మాణములో ఉపకరణములు ఎలా ఉండాలి, వస్తువులు ఎలా ఉండాలి, సేవ చేసేవారు ఏమి ధరించాలి, సేవ చేసేవారు ఎలా ఉండాలి, ఎవరు చేయాలి అనే విషయాలను మనకు ఈ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నారు. మరి అట్టి రీతిగా ఈ అధ్యాయంలో 29వ వచనంలో నిత్యము అహరోను కుమారుడు ఇజ్రాయేలీయులు 12 గోత్రములు చొప్పున ఇజ్రాయేలీయుల పేర్లు ఉన్నటువంటి ఆ పథకమును న్యాయ పథకమును ధరించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు న్యాయ విధానములో పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలని అని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉన్నట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇజ్రాయేలుల న్యాయ విధానమును నిత్యము భరించును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ న్యాయ పథకము ధరించి అందులో ఊరీము తుమీము అను వాటిని కూడా చేర్చి మరి ధరించాలని మనకు వాక్యం తెలియజేస్తున్నది. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తన తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చెరగకున్నట్లు కంట కవచ గ్రంథము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల దోమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్ల వాటి నడుమును బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయు
చేయుచున్నప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా అంటే హషేం వారి అంటే అదోనాయ్ వారి సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడవలెను. ఇట్లా అహరోను వారు అతని కుమారుడు హషేం వారి వద్ద అదోనాయ్ వారి వద్ద సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపం వలన లేదంటే అక్కడికి వచ్చిన వారి పాపం వలన ఏ యాజకుడు మరణమవుతే ఆ గంటలు మోగుతుంటే బ్రతికి ఉన్నట్టు, గంటలు ఆగిపోతే చనిపోయినట్లు అని ఆరికి తెలుసుకోవడానికి ఇలాంటి మరి వస్త్రములను ధరించాలని హషేం వారు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్.